మాటకు ముందు చెట్టుకు 12,000 రూపాయలు 60 కోట్ల రూపాయల దోపిడీ. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కార్పొరేషన్ ద్వారా చెల్లించవద్దు, చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, మిగిలినటువంటి ప్రతి రూపాయి కూడా నారాయణ సార్ గారే పెడతారని చెప్పి పోయినసారి చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి మనుషుల చేత అనేక రకాలుగా మాట్లాడిస్తున్నారు. మరొకసారి చెప్తున్నాయా చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్ని పార్టీల వారిని నేను ఆహ్వానిస్తా. మీరు చెప్పండి టైం మున్సిపల్ ఆఫీస్కి మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు రండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తా, భారతీయ జనతా పార్టీ వాళ్ళని పిలుస్తా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులను పిలుస్తా, జనసేన పార్టీ నాయకులను పిలుస్తా. అందరూ అన్ని పార్టీల నాయకులు కాకుండా నగరంలో ఉన్న ప్రముఖుల్ని, ఎన్జిఓస్ని కూడా పిలుస్తా. మీరు మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఒక్క చెట్టు 12,000 రూపాయలు పే చేస్తున్నా, ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టున్నా నారాయణ సార్ గారి ద్వారా కావచ్చు, మున్సిపల్ అధికారులైనా సరే ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టి ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో నేను రాజీనామా చేయడమే కాకుండా మొన్న చెప్పినట్టు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. మీరొక్కరే కాదు, అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానిద్దాం. ఆల్ పార్టీ నాయకుల్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఆహ్వానిద్దాం. మీ దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకురండి. ఒక్క చెట్టుకి కనీసం నెల్లూరు నగరంలో ఏదైతే 14,800 చెట్లు నాటి ఉన్నారో ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు లెక్కన కానీ ఇచ్చినట్టు మీరు చూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి తప్పైపోయింది చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిరూపించలేకపోతే నువ్వు కావచ్చు, నీ పార్టీ నాయకులు కావచ్చు, అవాకులు చవాకులు పాడే చెంచాలు కావచ్చు, ఏం మాట్లాడుతున్నది మీ ఇష్టం. మాటి మాటికి మేము ఒకటి చెప్పడం, నువ్వు ఒకటి చెప్పడం, ఇవన్నీ వద్దు. నగరంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు పిలుద్దాం, ఎన్జిఓస్ని పిలుద్దాం, మేధావుల్ని పిలుద్దాం, రిటైర్డ్ మున్సిపల్ అధికారులు పిలుద్దాం. ఏ ఒక్కడు చెప్పినా, ఏ ఒక్కడు, అటు మీరే కాదు, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ఎన్జిఓ, ఏ ఒక్క నగర ప్రముఖుడు ఎవరు చెప్పినా ఈ చెట్టుకి 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించారు, లేదు ఈ చెట్లకి కనీసం లక్ష రూపాయలు కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని మీరు రుజువు చేయించినా, ఏ నాయకుడు చెప్పినా రుజువు చేసి తక్షణమే రాజకీయాల నుంచి వైదొలుగుతా. నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇకపోతే ఇటువంటి ఎన్నో చేసి 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 ఈ స్థాయికి వచ్చున్నా. ఇటువంటి టక్కుటమారా విద్యలో మీకు ఎన్ని తెలుసో మాకు తెలీదు. మేము గనక మొదలు పెడితే నారాయణ సార్ గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఎవరిని ఒక్క మాటండు, ఎవరి జోలికి పోడు. తన పని ద్వారానే, తన పనితీరు ద్వారానే అటు ప్రతిపక్షాలకు కానీ ఎవరికైనా సమాధానం చెప్తారు. అలా కాకుండా ఈ విధంగా మీరు చేస్తూ పోతే మేము ఇలాగే కొనసాగుతాం, ఇలాగే బురద జరుగుతాం, ఇలాగే చేస్తామంటే రాబోయే రోజుల్లో మీ ఊహకు కూడా అందదు, బహుశా మీ ఊహకు కూడా అందదు. ఆ విధంగా దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలో చెప్తున్నా, అన్ని పార్టీ నాయకులను పిలుద్దాం, మీడియా మిత్రులను పిలుద్దాం, నగరంలో ఎన్జిఓలు పిలుద్దాం. మీరు చెప్పిన టైం మీ కాడున్న ఆధారాలతో పాటు రండి. ఒక్క చెట్టు 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించున్నారన్నా, ₹1,00,000 డబ్బులు కార్పొరేషన్ డబ్బులు చెల్లించున్నారని చెప్పి మీరు నిరూపించినా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మంచి పని చేస్తుంటే వీలైతే అభినందించండి, లేదంటే కామ్గా ఉండండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు, ఇది మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు వస్తారో, లేదు నేను వచ్చి మిమ్మల్ని మీ ఆఫీస్కి వచ్చి ఆహ్వానించమన్నా వస్తా, మాకేం మెసేజాలు లేవు, చెప్పండి మీరు ఏదో మీడియా ద్వారా చెప్పండి ఫలానా టైంకి వస్తామని, లేదు మేము ఆహ్వానించాలో చెప్పండి, నేనే వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తా, లేదు ఇంకెవరైనా ఆహ్వానించాలో చెప్పండి. ఒక్క చెట్టుకి 12,000 రూపాయల లెక్కన చెల్లించారు అని చెప్పి నిరూపించిన, 1,00,000 రూపాయలు కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని నిరూపించినా మీరు ఏమి చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.